హలో ఫ్రెండ్స్, మనము పొద్దున్నే లేస్తున్నాం కదండి. దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతున్నాము, ప్రతి మనుషులలో ఆ ఆలోచన వస్తూనే ఉంది. పొద్దున్న లేచేటప్పుడు మనం బయటికి వెళ్తున్నాము, ఏంది ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, అవి తప్పులా ఒప్పులా మనలో మనము ఆలోచించుకోవాలండి. ఎస్, మనం మాట్లాడే ముందు మనం ఎవరితో మాట్లాడుతున్నాము ఒకసారి చూసి మాట్లాడండి. అవునా కదండి? ఒకసారి చూసి అంటే అతను ఎలాంటి వాడు తెలిసి మాట్లాడుకోండి, లేదా అది మీకే కమాల్ అవుతుంది. ఏదో నోటుకొచ్చింది ఏదో మనము మాట్లాడేస్తాము అంటే ఆ మాట నీకే తిరిగి రిప్లై. ఇది ఓం సత్యం సరుగులో ఉన్న మాటలండి. న్యాయబద్ధంగా మనము డబ్బులు సంపాదించినట్లు చూడండి. అన్యాయంగా మనం ఎవరినో మోసం చేసి తీసుకుంటామంటే అది మోసం. అంటే అది నువ్వు ఆ మోసమే నీకు. ఇది సత్యమైన మాటలండి. న్యాయంలోటే నారాయణుడు, నానకుడు, గురుమూర్తి నాథు, మన మా పితృలు అందరూ న్యాయంలోటే ఉన్నారండి, అన్యాయంలో లేరండి. అన్యాయంలో ఆ అమ్మకి మనం అన్యాయం చేసినట్లే అక్కడ. అవునండి, ఇది సత్యమైన సరుగులో ఉన్న మాటలు. మనకి ఇక కలియుగం లేదు, ఓం సత్యయుగంలో మనం వచ్చాము. మనం ఎన్ని పూజలు చేయండి చూపించడానికి, కానీ మనం ఎన్ని ప్రార్థనలు చేయండి, ఎన్ని నవాజులు చేయండి, ఎన్ని గురుజులు జపలు చేయండి, చూపించడానికి మనం చేస్తున్నాం కదండి. మనకేం ఫలితం లేదండి. మనం సత్యం మాట్లాడాలట. సత్యం మాట్లాడితే మనకి అట్టుకుమెట్టుకు మనలో చింత, బాధ, మన శరీరంలో ఏ జబ్బులు, జ్వరాలు ఏమి ఉండవండి. ఎస్, మాకు అబద్ధం ఆడితే మాకు డబ్బులు వస్తాయి అనుకుంటే అది మీకు మోసమే. రాకపోతే నేను డబ్బులు సరదాను కొద్ది తినేసి బతకండి. ఓ సత్యం.